హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రత్నం బురుగు గారు ఉన్నారు. సో ఆయన బీటెక్ సివిల్ ఇంజనీర్ అండ్ ఎంఎన్సీస్ లో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అలాగే ఎల్జేడి నాయకుడు శరత్ యాదవ్ అండ్ జావేద్ రాజా గారి ప్రియ శిష్యులు కూడాను. సో మామూలుగా ఆయన లోకల్ నాన్ లోకల్ అన్నింటిలో కూడా బిల్డింగ్స్ కట్టేస్తారు. ఇక ఆ పని ఆపేసి మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్నారు. ఒకసారి ఆయన జర్నీ గురించి చూసాం కదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆయనతో. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అయిపోతుంది సార్. అయితే ఆ సినిమా డైలాగ్ కాస్త రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని, అంటే కాకినాడ పోర్ట్ ద్వారా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఆయన హడావిడి చేసేసారు. అక్కడ ఉన్న అధికారుల పైన సీరియస్ అయిపోయారు. ఈ షిప్ ని సీజ్ చేసేయండి, సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక డైలాగ్ అన్నారు. అదంతా కూడా వైరల్ అయిపోతుంది. సో ఎంటర్ ఈ అక్రమ రవాణాని ఏ విధంగా చూస్తారు, మీరేం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారి పైన, దీనిపైన కామెంట్స్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిరక్షరాస్యత బయటకు వస్తుంది. ఎందుకు సార్? ఆయన తక్కువ చదువుకోవటం వలన ఆయనకి వ్యవస్థ, రాజ్యాంగం అర్థం కాలేదు అనేది ఆయన అంతటా ఆయనే బయటకు చెప్తున్నాడు. ఆయన ప్రకారమే తీసుకుంటే మొదట ఆయన పార్టీ మంత్రి మనోహర్ని, నాదెండ్ల మనోహర్ని అరెస్ట్ చేయాలి. నాదెండ్ల మనోహర్ కి సెక్రటరీగా ఉన్న ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి ఆయన అరెస్ట్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం కేబినెట్ అంతా ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి యొక్క వైఫల్యం ఇక్కడ బయటపడుతుంది. పరిపాలిస్తుంది ఎవరు? బీజేపీ, జనసేన, టీడీపీ. వీళ్ళందరూ బాధ్యత వహించాలి. వీళ్ళందరినీ సీజ్ చేయాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకు సార్? వీళ్ళు బాధ్యత, వీళ్ళకి రాజ్యాంగ బాధ్యత ఉంది. ఇంత బియ్యం ప్రజలకి, పేద ప్రజలకి అందించాల్సిన సరుకులు విదేశాలకి తరలించబడుతుంటే అందుకే పట్టుకున్నారు సార్. ఇప్పటి వరకు నువ్వు దీన్ని కొనసాగించావు. ఇంత జరుగుతుంటే నీ మంత్రి ఏం చేస్తున్నాడు? జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్గా ఉన్న సెక్రటరీ ఏం చేస్తున్నాడు? ఈ మంత్రి మండలికి సహకరిస్తున్న డీజీపీ నిద్రపోతున్నాడా ఇన్ని రోజులు? వీళ్ళని అరెస్ట్ చేయొద్దా? మంత్రి మండలి పూర్తిగా బాధ్యత వహించి వాళ్ళందరూ రాజీనామా చేసి ఆ టీడీపీలో, బీజేపీలో, జనసేనలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు మంత్రి మండలిలో రావాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామిక నాయకులు అవుతారనేసి మన పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, పురంధేశ్వరికి కూడా గుర్తు చేస్తున్నారు. ఒకసారి అండి, ఇప్పటికన్నా దీన్ని బయటకు తీసి పట్టుకున్నందుకు సంతోషించాలి, కానీ అధికారంలోకి వచ్చేసారు రేపే ఆ రోజే పట్టేసుకోలేదు అని విమర్శించడం కరెక్ట్ అంటారు సార్? ఇది విమర్శ కాదు. పట్టుకున్నాం, స్వాగతిస్తున్నాం. దీనికి కారకుడైన మంత్రిని, ఆ సెక్రటరీని శిక్షించొద్దా అనేది చూస్తున్నాం. ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి. ఒక విధంగా ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఇక్కడ ఈ విదేశీ యూరేషియన్ ఆర్యన్ పార్టీ బీజేపీ, ఈ జనసేన టీడీపీ మధ్య, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చుపెట్టి మహారాష్ట్రాన్ని దురాక్రమించినట్లు, పాలనలోకి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని ప్రయత్నమే ఇక్కడ కనపడుతుంది. వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతుంది, మిత్ర ధర్మాన్ని విడనాడుతుంది. ఈ భారతీయులైన పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని స్నేహితులుగా ఉండకుండా విడదీస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లాసిఫికేషన్ వచ్చింది. ఓట్లను చీల్చటం, భారతీయులను చీల్చటం కొనసాగిస్తుంది. వీళ్ళు ఇది తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క నిరక్షరాస్యత, తక్కువగా చదువుకోవటం, చదువుకున్న వాళ్ళని ఆయన అడ్వైజర్స్గా తీసుకోలేకపోవటమే. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఈ అక్రమ రవాణా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇరు పార్టీలు కూడా, వైసీపీ ఏమో లేదు దీనికి కూటమి నుంచి పొలిటీషియన్ కి సంబంధం ఉంది, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా దీనికి సపోర్ట్ చేశారన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. లేదు ఇది వైసీపీ ద్వారంపూడి గారు చేశారని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తున్నారు. సో ఇది ఒక పొలిటికల్ విమర్శ తీసుకోవడం మనం చూస్తున్నాం. వాళ్ళు వీళ్ళపైన, వీళ్ళు వాళ్ళపైన. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు కూటమి వైసీపీ మీద చేసింది నిజం, వైసీపీ దోస్తులు ఇక్కడ. వైసీపీ కూటమి మీద చెబుతుంది కూడా నిజం. ఈ 4 పార్టీలు దోస్తులు. బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ ప్రజలకు అందించాల్సిన నిత్యావసర సరుకులను దోచుకొని క్రోనీ కార్పొరేట్స్గా విదేశాలకు అమ్మి పంచుకుంటున్న దుర్మార్గులు. కాబట్టే ఈ 4 పార్టీలు మనకొద్దు, ఆంధ్రప్రదేశ్ని మనమే పరిపాలించుకుందాం, ప్రత్యామ్నాయ పార్టీలుగా, 3వ పార్టీగా డిగ్రీ చదివి 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ నాయకులుగా వచ్చి ఈ దొంగలను మనం పట్టుకుందాం, అదానికి భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెడుతున్న ఈ దుర్మార్గులను, ఈ దుష్టులను మన కూడు, మన గుడ్డ, మన
గూడుని దోచుకుంటున్నా, ఇవ్వకుండా అడ్డుకుంటున్నా, మన బడ్జెట్ని, లక్షల కోట్ల బడ్జెట్ని దోచుకుంటున్న ఈ పార్టీలను, ఈ నాయకులను తరిమి కొడదామని పిలుపునిస్తున్నాం. బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ తరిమి కొట్టినట్టు స్టూడెంట్స్ లారా తరలిరండి, యువకులారా తరలిరండి, డిగ్రీ చదివి 16 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న ప్రజలారా తరలిరండి అని పిలుపునిస్తున్నాం. సార్ ఇక్కడ వైసీపీ కూటమి పైన చేస్తున్న విమర్శ కరెక్టే అని అన్నారు. మరి వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు ఎందుకు బయట పెడతారు సార్? అందుకనే ఇక్కడే మనం గమనించాలి, అధికార పక్షం విపక్షాన్ని మీరు అవినీతి చేశారు, మేము పట్టుకున్నాం అని చెబుతున్నారు. కోర్టుకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఎందుకు శిక్ష వేయట్లేదు? ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శిస్తుంది, ఎందుకు మీరు పోలీసుల చేత విచారింపడం చేయట్లేదు? పోలీసులు అధికార పక్షానికి లోబడితే మీరు కోర్టుకి వెళ్ళి ఎందుకు పరిష్కరించట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇద్దరు దొంగలే కాబట్టి ఒక మూడవ నీతిమంతులను బుద్ధిని జ్ఞానం, బుద్ధిని శీలంతో, బుద్ధిని ప్రేమతో, ప్రజలకు ప్రేమతో, రాజ్యాంగ ప్రజాస్వామిక పార్లమెంటరీ ఫలాలు, సమాన మేలిమి విద్య, వైద్యం, ఉద్యోగాలు, జీతాలు, యాజమాన్యం, ప్రభుత్వ సేవలు ప్రతి ఓటర్కి సహజంగా పరిపూర్ణంగా అందించడానికి మన ఓటును సద్వినియోగపరుచుకుందాం. మన భారతీయ పార్టీల కూటమిగా భారతీయ పార్టీలని కలిసి పనిచేద్దాం అనేసి పిలుపునిస్తున్నాం. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం సార్. ఆయన పొలిటీషియన్ అంటే 10 years వెయిట్ చేశారు, 10 years ఫైట్ చేశారు, అప్పటి వరకు ఏ ఫలితం రాలేదు. ఆ తర్వాత ఆయన గెలవడం, డిప్యూటీ సీఎం అవ్వడం, ఇవన్నీ కూడా చూసాం. సో పొలిటీషియన్ గా ఆయన జర్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ జర్నీ అంతట్లో కూడా చివరి 6 నెలలని నేను ఆయన అభినందిస్తున్నాను. ఓకే, ఆయన ప్రముఖ హీరో, పార్టీ నాయకుడు, బీజేపీ కాలాయాల పడి పొత్తుకొప్పించాడు, చంద్రబాబు కాలాయాల పడి పొత్తుకొప్పించాడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతవరకు అవ్వటాన్ని మాత్రమే నేను అభినందిస్తున్నా. కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని అంగీకరించకుండా, తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. సనాతనం అంటే ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ కాపుగా ఏ కులవృత్తి చేయాలో ఆ కులవృత్తికి వెళ్ళాలి. వెళ్తాడా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమను. వాళ్ళ అన్నను చిరంజీవిని, రామ్ చరణ్ని, వాళ్ళ బంధుమిత్రులను, అల్లు అర్జున్ను కూడా కులవృత్తికి వెళ్దాం రమ్మండి, హీరో వదిలేద్దామని చెప్తాడా? తీసుకెళ్ళగలుగుతాడా? అప్పుడు కాపులు ఈయన అంగీకరిస్తారా? ఈయన చెబుతున్నది కమ్మలు అంగీకరిస్తే చంద్రబాబు వాళ్ళ కులవృత్తికి వెళ్ళాలి, వెళ్తాడా? ఇదా ఆయన చెబుతున్న సనాతన ధర్మం? రాజ్యాంగం వచ్చినాక సనాతన ధర్మం సమాధి చేయబడింది. అలాంటి సనాతన ధర్మాన్ని ప్రజల మీద రుద్దటానికి నువ్వెవడవి? రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా నువ్వు చేయాల్సిన వ్యవహారమా ఇది? ఆ వేషధారణ ఏంటి? అందుకే ఇల్లిటరసీ వద్దు. డిగ్రీ చదివినాక 16 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసిన వాడే సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కావాలి. ప్రజలారా, ఇలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాంటి ఇల్లిటరేసీని తీసుకొచ్చే వ్యవస్థను, పార్టీలను మనం తిరస్కరిద్దాం అనేసి మూడవ కూటమిగా, ఎల్జేడీగా ప్రజలందరికీ పిలుపునిస్తున్నా. ప్రత్యేకంగా యువకుకు, స్టూడెంట్స్కు పిలుపునిస్తున్నా. ఓకే సార్, అలాగే సార్ కూటమి గవర్నమెంట్ పాలన గురించి ఏం చెప్తారు సార్? కూటమి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చట్ల, అది తప్పు. కూటమి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి కృషి చేయాలి అని వాళ్ళకు ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాను. ఇంకా టైం ఉంది కదా సార్, అంటే అధికారంలోకి రీసెంట్ గానే వచ్చారు, అప్పుడే అన్ని అయిపోవాలంటే అయిపోతే టైం పడుతుంది. 5 years పాలన కదా, అప్పటి వరకు చేస్తారేమో. 5 years పాలనకి ఆయన 2040కి 2047కి ప్రణాళికలు చెబుతున్నాడు చంద్రబాబు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇది 15వ సంవత్సరం చేస్తున్న మనిషి ఇంకా ఏం చేస్తాడని ఆశిస్తాం? 75 సంవత్సరాల నుంచి ఈ పార్టీలు తిండి లేకుండా నేను పని చేసుకుంటాను, నాకు జీతం ఇవ్వమంటే పని కల్పించకుండా మాకు దిగుమతులు ఎందుకండి? మాకు ఆటోమేషన్ ఎందుకండి? మాకు ఆటోమేషన్ అక్కర్లేదు. ఆటోమేషన్ అవసరం లేని చోట ఆటోమేషన్ కావాల్సింది పాకి పనిలో. మురుగుదొడ్డుల్లోకి వెళ్ళేది, మురుగు కాలంలోకి వెళ్ళి చచ్చిపోతున్న వాళ్ళని సంరక్షించడానికి ఆటోమేషన్ కావాలి. కానీ యువత, మ్యాన్ పవర్, ప్రతి వాడికి పని కల్పించి గౌరవపరమైన వేతనాన్ని ఇచ్చే ఒక వ్యవస్థ కావాలి. అలాంటి పరిశ్రమలు ప్రభుత్వంలోనే కావాలి. అదానీలకు, అంబానీలకి, మైహోం రామేశ్వరరావుకి